దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలము శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వరకు మనము సజీవుల లెక్కలో ఉండడానికి కారణం మనం తీసుకునే జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, రకరకాల కారణాలు మనము చెబుతూ ఉంటాం. కానీ వీటన్నిటికి మించి ఆ మహాదేవుని కృప లేకపోతే, ఆయన ప్రణాళికలో మనం లేకపోతే ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉండేవాళ్ళం కాదు. అయితే వీటన్నిటిలో ఏం కనబడుతుందంటే దేవుని ప్రేమ. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని దైవిక వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో వారందరినీ కూడా గద్దించి శిక్షించే అధికారం ఆయనకుంది. మనం కన్న బిడ్డల పైన మనకు ఎలాగైతే అధికారం ఉంటుందో, అలాగే పరమ తండ్రి అయిన దేవునికి కూడా మనం సరిగా నడవనప్పుడు ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నువ్వెందుకు నన్ను గద్దిస్తున్నావు, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు అని ప్రశ్నించే అధికారము, అర్హత మనకెవరికి లేదు. అయితే ఆయన గద్దింపు, శిక్ష వెనుక ప్రేమ దాగి ఉన్నదని మనం గుర్తించి గ్రహించి ఈరోజే ఈ క్షణమే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే మారు మనస్సు పొందాలి అంటున్నాడు. ఈ మారు మనస్సు కూడా ఎలా పొందాలి అంటే ఎవరి బలవంతముతోనో కాదు, మన స్వయం ఆసక్తితోటి మనం మారు మనసు పొందాలి. అవును, ఇది వాస్తవం, 100% ఇంకా నేను మారు మనసు పొందకుండా ఇలాగే మరణిస్తే నిత్య నరకం తప్పదని మనం గుర్తించి గ్రహించి ఇక వాయిదాలన్నీ పక్కన పెట్టి ఈరోజే మారు మనసు పొంది ఆయన రెండవ రాకడ కొరకు, ఆయన నిత్య రాజ్య ప్రవేశం కొరకు మనం సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.